ఆస్ట్రేలియా పర్యటనలో ఈసారి సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి జరిగినంత చర్చ మరెవరి గురించి జరగలేదు. వీరిద్దరూ స్థాయికి తగినట్టు ఆడకపోవడంతో విమర్శలు వచ్చాయి. పేలవమైన ఫామ్తో నిరాశపరచడంతో రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదన్న అభిప్రాయము వ్యక్తమైంది. అయితే సిడ్నీ టెస్టుకు ముందు తుది జట్టు నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ తనంతట తానే తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఫామ్ లో లేను కాబట్టే తప్పుకుంటున్నానని రోహిత్ చెప్పినా కూడా గంభీర్ తప్పించాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. తాజాగా దీనిపై గంభీర్ స్పందించాడు. ఎంత పెద్ద ఆటగాళ్లైనా జట్టు తర్వాతేనని, టీం కంటే ఎవరూ ముఖ్యం కాదని గంభీర్ మరోసారి స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండడాన్ని ప్రశంసించాడు. కెప్టెన్ గా రోహిత్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడని, ఇతర ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడని కొనియాడాడు. గంభీర్ ఆఖరి టెస్ట్ రోహిత్ శర్మ ఆడకపోవడంపై తనదైన శైలిలో స్పందించాడు. ఓ మ్యాచ్ కు కెప్టెన్ గా దూరంగా ఉండడం తప్పు కాదన్నాడు. జట్టు కంటే ఎవరూ ముఖ్యం కాదనే విషయాన్ని రోహిత్ శర్మ అందరికీ తెలిసేలా చేశాడని కితాబిచ్చాడు. చివరి టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మపై వార్తలు రాసేటప్పుడు కాస్త తెలివిగా వ్యవహరించాల్సిందని గంభీర్ రిపోర్టర్లకు చురకలంటించాడు. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై తాను మాట్లాడలేనని గంభీర్ స్పష్టం చేశాడు. అది వారి వ్యక్తిగత నిర్ణయమని, వారికి ఆటపై ప్రేమ, కమిట్మెంట్ ఉన్నాయన్నాడు. భారత క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి వారు చేయగలిగినదంతా చేస్తారంటూ వ్యాఖ్యానించాడు. ఇక జట్టు ప్రక్షాళన గురించి మాట్లాడడం తొందరపాటు అవుతుందన్నాడు. 5 నెలల తర్వాత ఎవరు ఎక్కడ ఉంటామో తెలియదన్నాడు. ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పాడు. దేశవాళీ క్రికెట్ ఆడే సమయం ఉంటే, రెడ్ బాల్ క్రికెట్ ఆడాలనే నిబద్ధత ఉంటే ఎవరైనా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే ఈ సిరీస్ లో రాణించిన యువ ఆటగాళ్లను గంభీర్ ప్రశంసించాడు. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించారన్నాడు.